హాయ్ ఎవ్రీవన్. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నువ్వు చెప్తే, ఇఫ్ యూ సే. నువ్వు చెబితే తప్ప, అన్లెస్ యూ సే. నేను అతడిని అడిగినప్పుడు, వెన్ ఐ ఆస్క్డ్ హిమ్. ఆమె ఎప్పుడూ ఆలస్యంగా రాదు, షీ నెవర్ కమ్స్ లేట్. నాకొక సందేహం ఉంది, ఐ హ్యావ్ ఎ డౌట్. నాకు అభ్యంతరం లేదు, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. కొంచెం కాఫీ తీసుకోండి, హ్యావ్ సమ్ కాఫీ. అతడొస్తాడని నేను అనుకున్నాను, ఐ థాట్ హీ వుడ్ కమ్. ఇక నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో నౌ. నేను తడిచిపోయాను, ఐ గాట్ వెట్. నా స్నేహితుడు ఒకడు, ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ విషయానికొస్తే, ఫర్ దట్ మ్యాటర్. అన్ని సందర్భాలలో, ఆన్ ఆల్ అకేషన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ, అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. కానీ విషయం ఏంటంటే, బట్ ద థింగ్ ఈజ్. కానీ విషయం ఏమిటంటే, బట్ ద థింగ్ ఈజ్. ఇది ఊహించిందే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అతడిని ఉండమని చెప్పు, ఆస్క్ హిమ్ టు వెయిట్. నేనలా అనుకోవడం లేదు, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసిందంతా ఇదే, దిస్ ఈజ్ ఆల్ ఐ నో. నా దగ్గర చిల్లర లేదు, ఐ డోంట్ హ్యావ్ చేంజ్. పిచ్చిగా మాట్లాడకు, డోంట్ టాక్ నాన్సెన్స్. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.